హలో అండి. ఇవాళ నేను పాన్ కార్డు గురించి దాంట్లో ఉండే 10 అంకెల నంబర్ గురించి ఒక చిన్న వీడియో చేశాను. అదేంటంటే మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి పాన్ కార్డ్ అనేది ఉంటుంది. ఇది లేకపోతే అసలు పనే జరగదు అన్నట్టు. ఎందుకంటే పాన్ కార్డు ఉంటేనే అకౌంట్లో ఓపెన్ చేయడం, అలాగే పాన్ కార్డు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఫైల్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కదా. అట్లాగే అసలు పాన్ కార్డులో 10 అంకెల నంబర్ అనేది ఉంటుంది. అదే పాన్ నంబర్ అంటారు. దీని వెనక అసలు ఇది ఏమిటి, ఈ నంబర్లు దేనికి సంబంధించింది అనే దాని గురించి ఈ చిన్న వీడియో. పాన్ కార్డు గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతదేశంలో ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి ఇది ఒక ముఖ్యమైన ఐడెంటిటీ కార్డు, గుర్తింపు కార్డు అనమాట. ట్యాక్స్, రిటర్న్స్ ఇవన్నీ ముఖ్యమైన ఫైనాన్షియల్ పత్రాలను అంటే ఆర్థిక పత్రాలను దాఖలు చేయడం అంటే ఫైల్ చేయడం అనే దగ్గర నుంచి మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం లేదా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అంటే అధిక విలువ లావాదేవీలు నిర్వహించడానికి, అధిక విలువ లావాదేవీలు అంటే బిగ్ అమౌంట్లో ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా ఈ పాన్ కార్డ్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ తీసినా వాళ్ళు పాన్ నెంబర్ అడుగుతూ ఉంటారు. అదేవిధంగా బ్యాంకులో మనం అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా ఈ గుర్తింపు కార్డు అనేది కంపల్సరీగా ఉంటేనే అకౌంట్లు అనేది ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ కార్డు పైన ఉన్న 10 అంకెల గురించి మాత్రం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. వారి కోసమే ఈ వీడియో. పాన్ కార్డు పైన కనిపించే ఒక ఆల్ఫా న్యూమరిక్ 10 అంకెల కోడ్ మీకు అదేందోలే యాదృచ్ఛికంగా అనిపించవచ్చు, కానీ అదేందోలే అనుకుంటారు. కానీ ఇందులో ప్రతి అంకెకు ఒక నిర్దిష్టమైన ఒక మీనింగ్ ఉంటుంది అన్నమాట. ఆ మీనింగ్ ఏంటంటే ఉదాహరణకి ఒక పాన్ కార్డు మీద సమ్ ABZC 1341R అనేది ఉంటుంది అనుకుందాం. ఇందులో మొదటి 3 అక్షరాలకు మాత్రము అంటే లెఫ్ట్ నుంచి 3 అక్షరాలకి వాటికి ఎటువంటి అర్థం ఉండదు. అది జనరల్గా యాదృచ్ఛికంగా పెట్టబడిన డిజిట్స్ అనమాట, అంటే అక్షరాలు. కానీ 4వ అక్షరం అంటే లెఫ్ట్లో 4వ అక్షరం మాత్రము పాన్ హోల్డర్ రకాన్ని సూచిస్తుంది అన్నమాట. అదేవిధంగా 5వ అక్షరం ఆ హోల్డర్ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే 6 నుంచి 9 అక్షరాలు హోల్డర్కు ప్రత్యేకంగా కేటాయించినది. ఇది ఆ పర్టికులర్ పర్సన్కి ప్రత్యేకంగా కేటాయించిన నంబర్స్ అనమాట, 6 నుంచి 9. పోతే చివరి అక్షరం చెక్ డిజిట్. అంటే చెక్ డిజిట్ అంటే ఏంటి, అంటే ABCDలో ఏదో ఒక చెక్ డిజిట్ అనేది ఉంటుంది. ఇదేంటంటే మీ పాన్ కార్డు నకిలీ చేయబడకుండా, అంటే ఇది ఇట్లాంటి పాన్ కార్డుని డూప్లికేట్ చేయబడకుండా లేదా మోసాన్ని నిరోధించడానికి, ఏదన్నా ఫాల్ట్స్ జరగకుండా ఉండడానికి ఒక ఫార్ములా ద్వారా రూపొందించారనమాట. సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఫస్ట్ 3 అనేది సిరీస్ కింద ఇస్తారు. అది యాదృచ్ఛికంగా, దానికి ఎటువంటి అర్థం లేదు. 4వ అక్షరం అనేది ఒక వ్యక్తికి, ఆ పాన్ హోల్డర్కి సంబంధించింది. ఇంకపోతే ఐదవ డిజిట్ అనేది కార్డుదారుడికి, అంటే ఆ పాన్ కార్డు హోల్డరు యొక్క ఇంటి పేరుతో ప్రారంభమవుతుంది అనేది సూచిస్తుంది. ఇంకా లాస్ట్ 4 డిజిట్స్ అనేది సీరియల్ నెంబరు. లాస్ట్ 4 డిజిట్స్ తర్వాత ఇంకొక చెక్ డిజిట్ ఉంటుంది. అది ఆల్ఫాబెటిక్స్లో ఒక క్యాపిటల్ ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్ ఇస్తారు. అదేంటంటే ప్రామాణికతను ధృవీకరించడానికి ఒక చెక్ డిజిట్ అనమాట. అంటే దాని యొక్క వాల్యూని నిర్ధారించడానికి ఒక చెక్ డిజిట్. ఇదండి ఈ యొక్క 10 కార్డుల పాన్ నంబర్లో వెనక ఉండే రహస్యం. మీకు ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ వరల్డ్ వీడియోని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.